డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా మన కెమెరామ్యాన్స్ అందరూ పాపం నిలబడి మీరు చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే షిప్పీ కాడి నుంచి ప్రతి ఒక్కరూ చెప్పారు. బట్ అందరూ వాళ్ళ మనసులో ఉన్నది ఏమీ దాచుకోకుండా వాళ్ళు చెప్పారు. అసలు ఈ సినిమా ముఖ్యంగా రావడానికి కారణం మా అబ్బాయి వచ్చి, నాన్న 50 సినిమాలు అయిపోయి నేను మానేశాను రా, మీరు వచ్చేసేయండి ఆస్ట్రేలియా నుంచి అంటే వచ్చి ఒక రోజు అయిన తర్వాత ఒక 7 years నేను చేయకపోతే తను నాన్న ఇంకొక సినిమా చేద్దామే అన్నాడు. ఎందుకురా సినిమా బాగాలేదురా, వాతావరణం వద్దురా అన్నారంటే, లేదు నాన్న ఒక్క సినిమా 50 సినిమాలు ముత్యాల సుబ్బయ్య చేశారు కదా, మన ఇంటి పేరు పెట్టుకొని ముత్యాల మూవీ మేకర్స్ అని పెట్టి ఒక సినిమా చేద్దాం అన్నా అని. కానీ నువ్వు చేయదు నాన్న, నీకు ఆల్రెడీ ఏజీ వచ్చింది, అప్పుడు అంత ఉషాగా 50 సినిమాలు చేసావు. ఇంకా నేను అందుకనే మానేశాను, 7 ఏళ్ళు గ్యాప్. నువ్వు ఇంకా ఎందుకు నాన్న తపన పడతావు? నీకు నచ్చిన, నీ దగ్గర ఎంతమందో కో డైరెక్టర్స్ చేశారు, వాళ్ళలో నీకు నచ్చిన వాళ్ళని చూసి డైరెక్షన్ వాళ్ళకి ఇవ్వు. నువ్వు వెనక చూసుకో, సూపర్వైజర్ అంటే సూపర్వైజర్ అని కాదు, అబ్జర్వ్ చేసుకో, ఏంటి ఏం కావాలన్నా కథ ఆటి అన్నిట్లో నువ్వు చూసుకో. బట్ ఖచ్చితంగా మాత్రం సినిమా తీయాలి అని ఆడు ప్రెజరిస్తే అప్పుడు మొదలుపెట్టాం. మొదలుపెట్టి 6 నెలలకి కథ తయారవడానికి పట్టింది టైము. దాని తర్వాత హీరోయిన్ ఎత్తుకోవడానికి ఇంకా టైం పట్టింది. తర్వాత ముఖ్యంగా ఆర్టిస్టులు అందరూ బంగారు లాంటి వాళ్ళు. ఎలా ఈ సినిమాలో నేను మామూలుగా ఆర్టిస్టులుగా ఇప్పుడు ఫీల్ అవ్వాలి, జస్ట్ అందరూ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండేది. అదిను కిషోర్కి ఫస్ట్ టైం ప్రొడక్షన్ చూడటమే ఫస్ట్. ఆ సినిమా షూటింగ్ కూడా వచ్చేవాడు కాదు వాడు. అలాంటి వాడు షూటింగ్ ప్రతిరోజు ఒక 120 అక్కడ పెట్టేశాడు. ఇది ప్రతిరోజు సార్ దోశ, ఆమ్లెట్ దోశ అన్న ఇక్కడి నుంచి మనం చెప్తున్నాడు, ఆమ్లెట్ దోశ అంటే వాడు వేసి పంపించేస్తుంటాడు. అలా అందరినీ పిల్లల్లాగా చూశాడు, అందరినీ బాగా మెచ్చుకున్నాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన కిషోరు తను ప్రెజర్ వల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అప్పుడు కథ తయారు చేసి దానికి తగిన టైటిల్ కోసం చాలా రోజులు బాధపడి, చాలా రోజులు టెన్షన్ పడి, ఎప్పుడు రాని కథ లైన్ ఏదో ఒక కొత్తగా ఉండాలా, అందరికీ డిఫరెంట్గా ఉండాలని చెప్పి తల్లి మనసు అనే టైటిల్ పెట్టుకున్నాం. అందువల్ల దీనన్నిటికీ కారణం కిషోరే. అందరితో ప్రతి ఒక్కరూ ఇలాగే అబ్బా పేమెంట్స్ ముందే ఇస్తున్నారు, తర్వాత అంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇలా మెచ్చుకొని అంత గుడ్ నేమ్ తెచ్చుకున్న నా ప్రొడ్యూసర్స్లో ఆడే అందువల్ల ఎందుకంటారంటే డబ్బు వస్తుంది పోద్ది, కానీ ఆ మంచితనము పైగా అందరినీ ట్రీట్మెంట్, ఎవరికి ఏ నష్టం ఏ కష్టం రాకుండా కరెక్ట్గా సినిమా చేశాడు, సినిమా పూర్తి చేశాడు. నీకు ఇష్టం వచ్చిన కో డైరెక్టర్ పెట్టుకు వెళ్తారు అన్న తర్వాత అప్పుడు నేను ఆలోచిస్తే నా దగ్గర పనిచేసే 50 మంది దాకా 30 మంది దాకా చేశారు కో డైరెక్టర్. వాళ్ళలో షిప్పీ నాకు నచ్చాడు. అతను మీకేమి నచ్చింది, అతను కష్టపడతాడు, శ్రమ పడతాడు, ఆలోచిస్తాడు, అన్నిటికీ ఉపయోగపడతాడు. మనసు మంచి మనసు. అలాంటి అతను ఎవరో తెలియని వాళ్ళని చేసాడు కంటే 25 సినిమాలు దాంతో చేసిన షిప్పీకి ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి ఆడితో చెప్పాను. షిప్పీ అని నా దగ్గర వేసాడు. మనిషి చిన్నవాడేను, కనపడ్డ మనిషి, నీకంటే కొట్టుకుంటాడు. జోకేదంటే మావాడు వాడిని ఆ షిప్పీని అన్న అని పిలుస్తుంటాడు. ఎందుకంటే షిప్పీ కంటే మా వాడు ఏజీ చిన్నోడు, అన్న అంటుంటాడు అనమాట. అలాగా
షిప్పి అన్న తర్వాత షిప్పిని పెట్టుకొని వాళ్ళిద్దరే తిరిగారు పాప. ఇది ఈవెంట్స్ కోసం వాటి కోసం తీసి చివరికి కథ తయారు చేయడంలో మన రైటర్స్ అందరూ మాకు ఈ రోజు వచ్చిన వాళ్ళు కాదు, ఇప్పుడు ఆల్చే మాతో వర్క్ చేసిన వాళ్ళు, కెమెరామెన్ కానీ ఎడిటర్స్ కానీ రైటర్స్ కానీ అందరూ. అందువల్ల ఇంత మంచి సినిమా చేయడానికి కారణం నాకంటే కిషోర్ ప్రోత్సాహం, కిషోర్ ఆ ప్రెజర్ లేకపోతే నేను చేసేవాడు కాదేమో, 50తో బానేసేవాడు. అందువల్ల ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఇంత హిట్ అవ్వడానికి కానీ, హిట్ అవ్వడం అనేది ఫ్యూచర్ ఉంది. కానీ మనలోనే మనకు అంత బాగుందని ఒక తృప్తి ఉందంటే ఈ రెండింటికి కారణం నా కొడుకు అనంత కిషోర్. వాడు కంప్యూటరు ఏ టెక్నాలజీ అనేది తనకి తెలుసు. అతను తన వ్యాపారం బిజినెస్ తన దగ్గర ఒక 7 మంది వర్కర్స్ ఉన్నారు. అయినా సినిమా తీయాలి అని ఎందుకు తన మనసులో పుట్టిందో, భగవంతుడి దయ వల్ల అన్నీ బాగా వచ్చినాయి, బాగా కుదిరింది. సినిమా కూడా ఖచ్చితంగా బాగా ఆడుతుందన్న నమ్మకం నాకుంది. నాకు ఉండడం కాదు, మహానుభావులు ప్రజలు వాళ్ళు దీవించాలి. తల్లి మనసుని ప్రతి తల్లి దీవించాలి. ప్రతి తల్లి కూడా ఫ్యామిలీతో కూడా సినిమా చూడాల్సిన సినిమా ఇది. అందువల్ల నేను ఎక్స్ట్రా ఇంకేం మాట్లాడలేదు. ఈ తల్లి మనసు బాగా హిట్ అయితే దానికి మీ అందరి ఆశీస్సులు ఉండి, ఈ కారణం పెద్ద కొడుకు కిషోరే. అందువల్ల ఆయన ప్రెజర్ లేకపోతే నేను ఈ సినిమా తీసేవాడు కాదేమో. అందువల్ల దయచేసి ప్రజలందరూ మంచి సినిమాని చూసి మెచ్చుకోండి. బాగాలేకపోతే ఎవరేం కాదు, నచ్చకపోతే కాదు, నచ్చింది అనేది మీరు థియేటర్ చూసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.